హాయ్ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ఓట్స్ పాయసం అనేది ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా అయినా పిల్లలు తినరు కదా! ఇలా ఒకసారి డిఫరెంట్‌గా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఇష్టపడతారు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటిదో, మరి అది ఎట్లా తయారు చేయాలో కూడా చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం పదండి. ఇప్పుడు మనం ఒక బాండీలో ఓట్స్‌ని మనం ఫ్రై చేసుకోవాలనమాట. దీంట్లో నెయ్యి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఊరినే లైట్‌గా వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలి అంతే అనమాట. కొంచెం స్మెల్ అనేది మనకి తెలుస్తుందనమాట. వీటిని ఫ్రై చేసినప్పుడు అలా వచ్చినప్పుడు పక్కకు తీసేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడొచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. ఒక 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడొచ్చేసి మనము బెల్లము, పటికి బెల్లం 2 కలిపితేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఒక కప్పున్నర తీసుకోవాలనమాట 2 కలిపి. ఇప్పుడు దీంట్లో మనం పాలు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఓట్స్ అనేది వేసుకొని కొంచెంగా మెత్తగా అయినప్పుడు మాత్రమే ఓట్స్ మెత్తగా అవుతాయి కదా! అప్పుడు మనం ఈ బెల్లము, పటికి బెల్లం 2 కలిపి వేస్తేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం ఒకటి వేసినా బాగుండదు. అట్లాగే పటికి బెల్లం వేసినా కూడా బాగుండదు. ఇవి 2 పిల్లలకి పెడితే చాలా మంచిదనమాట. అందుకని బెల్లమైనా పెట్టొచ్చు, పటికి బెల్లమైనా పెట్టొచ్చు. ఇలా 2 కాంబినేషన్‌లో పెడితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందనమాట. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పిల్లలకి పెట్టేయడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.